వెల్కమ్ టు JTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లాలో వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య, 5గురు అరెస్ట్, 40,000 నగదుతో పాటు బైక్ స్వాధీనం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహిళపై కోడిపుంజు దాడి. ఇది చూసినోళ్ళు తెగ నవ్వుకుంటున్నారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో విషాదం. ఆన్లైన్ గేమ్తో అప్పులపాలై బిడ్డతో సహా దంపతులు ఆత్మహత్య యత్నం, 2 మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు. సాధారణ మరణాన్ని హత్యగా నిర్ధారించిన పోలీసులు. కరీంనగర్లో మరోసారి భారీ కిసాన్ మేళను నిర్వహిస్తున్నాం. కిసాన్ నగర్ అధ్యక్షులు సుగ్నాకర్ రావు వెల్లడి. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ తీరు, బీజేపీ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాంధీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో గాంధీ విగ్రహం వద్ద డీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ధర్నా నిరసనలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్ కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను విడనాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వారిని ప్రజల నుంచి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి 2006లో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఈ దేశ ప్రజలను పని గ్యారంటీ ఇచ్చి తప్పకుండా ప్రతి ఒక్కరికి కడుపు నింపాలి, ఎక్కడ పని దొరకకుండా మరి 100 రోజులు గ్యారంటీ పథకం తీసుకొచ్చి పేద ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ పథకం ద్వారా దేశంలో పేద ప్రజలు ఏ గ్రామాల్లో ఒకవేళ మరి కరువు పరిస్థితులున్నా. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పార్టీ ఆందోళన చేశారు. బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. హిందువుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మేము బంగ్లాదేశ్ కుక్కలకు ఒకటే చెప్తున్నాం, మా హిందువుల జోలికాస్తే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కానీ హిందువులు కానీ ఉచ్చబోస్తే మీ దేశం కొట్టుకుపోతుందని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం. మా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఏకమైతే మీ బంగ్లాదేశ్ కనబడకుండా, ఈ ప్రపంచంలో కనబడకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఎవరైనా కానీ హిందువుల జోలికాస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండగట్టులో టీటీడీ ఆధ్వర్యంలో 100 గదులతో ధర్మశాల, దీక్షా మండపం నిర్మాణంకు 35,19,00,000 మంజూరు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 100 గదులతో ధర్మశాల, దీక్షా మండపం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ 35,19,00,000 మంజూరు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు కొండగట్టును సందర్శించి స్థల పరిశీలన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి, డిఈ నాగరాజు, ఏఈ చల్మ, కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంతరావు, డిఈ రఘునందన్,
ఘాట్ రోడ్డు పక్కన స్థలాన్ని పరిశీలించారు. అనువైన స్థలాన్ని ఎంపిక చేసి త్వరలోనే పనులు చేపడతామని ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనతో కొండగట్టుకు నిధులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. జనవరి 3న పవన్ కళ్యాణ్ కొండగట్టు సందర్శించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చేపడుతున్నారని దానికి శంకుస్థాపన చేయాలన్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పరిశీలన చేయడానికి వచ్చాము. త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబడుతుంది. దీక్షా మండపము, తర్వాత ఒక 100 రూముల సత్రము అంటే చౌల్ట్రీ ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తము చూసుకొని శంకుస్థాపన స్థలం ఎక్కడ చేయాలో ఏమిటనే విషయాన్ని పరిశీలించడానికి వచ్చింది. గోవింద. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం దాచారంలో విషాదం అలుముకుంది. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వర్లకొండ శ్రీహర్ష రుక్మిణి దంపతులు కూతురుతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. దంపతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూతురు హరిప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంత్యక్రియలను పోలీసులు అడ్డుకుని సాధారణ మరణాన్ని హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఏర్పుల నర్సయ్య మృతి చర్చనీయాంశంగా మారింది. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశం వెళ్తున్నారు. కుమారుడి వివాహం కోసం నెల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. సాయంత్రం పొలం పనికి వెళ్లి వచ్చిన నర్సయ్య గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అంత్యక్రియలో పాల్గొన్న స్థానికులకు నర్సయ్య మెడ చుట్టూరా గాయాలు కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని శవయాత్రలో పాడెను దింపి నర్సయ్య మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొదట నర్సయ్య భార్యను అదుపులోకి విచారిస్తున్నారు. నర్సయ్యది సాధారణ మరణమా లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కరీంనగర్లో మరోసారి భారీ కిసాన్ గ్రామీణ మేళను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షులు సుగ్నాకర్ రావు తెలిపారు. రైతులు, మహిళా సంఘాల, గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు కిసాన్ జాగరణ్ నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షులు సుగ్నాకర్ రావు తెలిపారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ వేదికగా మరోసారి భారీ ఎత్తున కిసాన్ గ్రామీణ మేళను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బృహత్తర కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారని తెలిపారు. గత 2022-2023 సంవత్సరాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రైతులు హాజరైన రికార్డు ఉందని, ఈసారి అంతకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ప్రదర్శనలకు దూర ప్రాంత రైతులు వెళ్ళలేకపోతున్నారని, అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలనే ఉద్దేశంతో కరీంనగర్ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ యొక్క కిసాన్ గ్రామీణ మేళాను మేము నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రజలు, రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధి ఎలా జరగాలా, రైతులు అధిక పంటలు ఎలా పండించుకోవాలా, ఆ పంట ద్వారా ఎక్కువ ఎలా లాభాలు గడించాలా అనే రైతులతో పాటుగా గొర్రె పెంపకందారులు, మత్స్యకారులు, అదేవిధంగా మహిళా సంఘాలు తమ ఆర్థిక ప్రగతికి ఏం చేస్తే బాగుంటుందనే అనేక విషయాలపైన వివిధ అంశాలు ఈ యొక్క కిసాన్ గ్రామీణ మేళాలో వివిధ సెషన్స్ ద్వారా మరి శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రోగ్రెసివ్ ఫార్మర్సు, అనుభవజ్ఞమైన రైతుల చోట మేము ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. గత 2 పర్యాయాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. మరి ఈసారి కూడా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. అనేక కొత్త విషయాలు తెలుసుకోండి నిపుణుల ద్వారా, అనుభవజ్ఞ రైతుల ద్వారా. దాంతోపాటుగా కొత్త యంత్రాలు, పరికరాలు, రోబోట్స్, డ్రోన్స్ తదితర అనేక విషయాల గురించి కూడా మరి కిసాన్ గ్రామీణ మేళాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహిళపై కోడిపుంజు దాడి చేసింది. ఆసక్తికర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కోడిపుంజు మహిళలపై దాడికి దిగితే ఏమంటారో ఎవరికైనా తెలుసా? కోడిపుంజు మహిళలపై దాడి చేస్తుందా అని మీకు అనుమానం వస్తుంది కావచ్చు, కానీ ఇది నిజమే. ఓ కోడిపుంజు మహిళతో కొట్లాటకు దిగింది. ధర్మపురి పట్టణంలోని కాశెట్టి వీధిలో వీధి వెంట పోతున్న మహిళపై కోడిపుంజు కొట్లాటకు దిగింది. వీళ్ళ ఇద్దరి మధ్య ఏం పంచాయతీ ఉన్నదో ఏమో. పుంజు ఓనర్ దగ్గర పైసలు తీసుకొని ఓట్లు గిట్ల వేయలేదా ఏంది మరి? కోడిపుంజు మహిళలపై పెద్దగానే దాడికి దిగింది. ఇద్దరి మధ్య కొట్లాట పెద్దగా
మెల్లగానే జరిగింది. తనుకునుడు పొడుచుకునుడు ఇది చూసినోళ్ళు తెగ నవ్వుకుంటున్నారు. నన్ను దూషించడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పని పెట్టుకుందని తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ రియల్ ఎస్టేట్ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం కుటుంబం అంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది అని కేసీఆర్ విమర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మహారాష్ట్రలోని కిన్వాట్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప మహాపడి పూజకు అందరూ ఆహ్వానితులై అఖిల భారత అయ్యప్ప సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షులు పవర్ గురుస్వామి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా కేంద్రంలో ఉన్న శ్రీ అయ్యప్ప ఆలయంలో పవర్ గురుస్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన అయ్యప్ప మహాపడి పూజను ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర అఖిల భారత అయ్యప్ప సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పవర్ గురుస్వామి తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకలు ఈ ఆలయంలోనే అయ్యప్ప సన్నిధిలో అయ్యప్పను స్మరిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పవర్ గురుస్వామి వివరించారు. ఈ పూజకు మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని పవర్ గురుస్వామి పిలుపునిచ్చారు. शरणम आज रविवार दिनांक 21 दिसंबर 2025 आज का ये दिव्य दर्शन भगवान श्री अय्यप्पा स्वामी का किन्नवट जिला नांदेड़ से आप सभी भक्तजनों के लिए भगवान श्री अय्यप्पा स्वामी का अनुग्रह हम सब पर बना रहे इस प्रार्थना के साथ ओम श्री स्वामी ज्योति स्वरूपने सर्वरोग निवारक धर्मंत्री मूर्तिये सर्व दुख हरणे सर्व संकट हरणे सर्व अपराध रक्षकने ओम श्री स्वामी अन्नदान प्रभुवे हरि हरि. రాష్ట్రంలో కాలువల ఆధునీకరణ లేకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. సాగునీరు అందక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 3 మోటార్లకు గాను ఒక్కటే పనిచేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాలువల ఆధునీకరణ లేకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని పేర్కొన్నారు. సుమారు 40 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా నీటిని ఆర్డీఎస్ కాలువలోకి పంపింగ్ చేస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని సూచించారు. నడిగడ్డ రైతాంగానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి 6 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించిన కవిత ఈలోగా సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. మక్క రైతుల సమస్యలపై స్పందించిన ఆమె కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఎట్లా నీళ్లు రావాలి, ఎట్లా మనకు కృష్ణాలో నిజంగా 16 టీఎంసీలు ఉన్నటువంటి వాటా, దీనికి ఏం వివాదం లేదు, ఆల్రెడీ మనకు హక్కుభుక్తంగా ఉన్నటువంటి వాటా, దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి విషయంలో మరి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ఆ యొక్క గోల్ ఫుల్ఫిల్ కాలేదో ఆ తర్వాత కూడా దీని మీద ఇంతవరకు ఆలోచన సాగలేదు. ఇది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇంకా చివరి ఆయకట్లో ఉన్నటువంటి రైతులు యాక్చువల్లీ ఈ నీళ్లు ఆలంపూర్ దాకా పోవాలి. మానవపాడు మండలంలో కూడా సగం మందికి వస్తున్నాయి, ఇంకా సగం ఊర్లకు రావడం లేదు. అంత దూరం వరకు కూడా పోవాల్సినటువంటి నీళ్లు ఇప్పుడు పోలేకపోతున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది ఈ అదనంగా ఉన్నటువంటి మోటార్లను వాడుకోవడానికి ఒక 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాలి. ఇందులోంచి పంపు చేసిన నీళ్లు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళి చాలా ముందుకు తీసుకెళ్ళి అదే ఆర్డీఎస్ కెనాల్లో వదిలేసినట్టయితే
చివరికంటా పోతాయని అన్నారు. కాకపోతే దీంట్లో సమస్యలు ఏంటి మళ్ళీ అంటే ఆ పైప్ లైన్ వేయడానికి కొంత ల్యాండ్ వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య, 5 అరెస్ట్, 40,000 నగదుతో పాటు బైక్ స్వాధీనం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహిళపై కోడిపుంజు దాడి, ఇది చూసినోళ్ళు తెగ నవ్వుకుంటున్నారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో విషాదం, ఆన్లైన్ గేమ్తో అప్పులపాలై బిడ్డతో సహా దంపతులు ఆత్మహత్య యత్నం, 2 మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు, సాధారణ మరణాన్ని హత్యగా నిర్ధారించిన పోలీసులు. కరీంనగర్లో మరోసారి భారీ కిసాన్ మేళను నిర్వహిస్తున్నాం, కిసాన్ నగర్ అధ్యక్షులు సుగ్నాకర్ రావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.